దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని ఎందు ఆనందిస్తున్నాము. ఆయన నామానికి మహిమార్థకరంగా జీవిస్తున్నాము. అందరం ఆసక్తి కలిగి ఉన్నాము. ఇందుని బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దిన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పేటటువంటి మాటలు మనం ధ్యానిద్దాము. 1 నుంచి 7 వరకు చాలా పరిపూర్ణమైనటువంటి మాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాను. ఆయన నా తండ్రి వ్యవసాయకుడు. అంటే వ్యవసాయకుడు ఎవరంటే తండ్రి అంట. ఈయన నిజమైన ద్రాక్షవల్లి అంట. మనం అంటే ఎవరైతే విశ్వసిస్తున్నామో, ఎవరైతే ఆయన్ని మనము కావాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామో, మనమందరము తీగలమంట. అంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. ప్రతి తీగ అంటే చూడండి, ఎప్పుడైనా మన ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి. కొన్ని తీగలు మనం కట్ చేసి అక్కడ పక్కన పెట్టేస్తే అవి కొంచెం సేపటికి ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకొంచెంసేపటికి వాడిపోతూ ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా ఎండిపోయి పాడేసి మనం చెత్తలో పడేస్తాం. అంటే ఎప్పుడైతే చెట్టులో అది ఉంటుందో ఆ యొక్క కొమ్మ, అది ఎలా ఉంటదంటే పచ్చగా ఉంటుంది. ఆ కొమ్మ నుంచి అంటే ఆ చెట్టులో నుంచి ఆ కొమ్మ ఎప్పుడైతే వేరుపరిచి కట్ చేస్తామో దానికి జీవం అక్కడ నుంచి ఆగిపోతుంది. అదే విధంగా ఇక్కడ అంటారు ప్రభు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి మీరు తీగలు. ఏ తీగ అయితే నాలో అంట కట్టబడి ఉంటుందో ఆ తీగ ఏమవుతుందంటే దినదినము అంటే అది ఫలిస్తుంది. ఆ తీగలకి ఏమొస్తాయి? చిన్న చిన్న పూలు వస్తాయి. ఆ పూలలో చిన్న చిన్న పిందెలు వస్తాయి. ఆ పిందెలు పండ్లుగా మారుతాయి. కొంతకాలానికి చక్కటి ఆ యొక్క రుచికరమైనటువంటి ద్రాక్ష పండ్లను మనం అందరము తింటాము. అంటే రుచికరమైనటువంటి పరిస్థితి రావాలంటే ఎప్పుడు వస్తుందంటే ఆయనలో మనము అంట కట్టబడినప్పుడే. అంటే తీగలుగా మనం ఉండి ఆ తీగలు ఆయనలోనే ఉండాల. లేకపోతే అవి వేరుపరచబడితే అవన్నీ ఏమైపోతాయంటే తీగలన్నీ ఎండిపోతాయి. తర్వాత ఎండిపోయినట్టు ఎన్ని తీసుకెళ్ళి బయట పడవేస్తారు. కాబట్టి నాలో మీరు గన ఉండకపోతే, అంటే నా మాటలు మీలో ఉండాలా, మీరు నా మాటల ప్రకారం మీరు జీవిస్తే మీరు ఎలా ఉంటారంటే ఫలింపు జీవితాన్ని మీరు కలిగి ఉంటారు. ఒకవేళ నాకు వ్యతిరేకంగా మీరు వెళ్ళిపోయారంటే మీరు ఏమైపోతారంటే ఫలింపుకు ఆపోజిట్ ఏమైపోతారంటే క్షీణించిపోతారు. అంటే ఎండిపోతారు. ఏమీ లేని వారుగా, జీవం లేని వారుగా మిగిలిపోతారు. కాబట్టి మీరు నా యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యొక్క మాట ఎందు లక్ష్యం ఉంచండి. ఎల్లప్పుడూ దేవునితో మీరు నడవాలంటే మీకు దేవునికి మీకు మధ్యవర్తిగా దేవుడు నన్ను పంపి ఉన్నాడు. నన్ను ఒక ద్రాక్షవల్లిగా ఉంచున్నాడు, మిమ్మల్ని తీగలుగా ఉంచున్నాడు. ఈ యొక్క తీగల్ని, ఈ యొక్క ద్రాక్షవల్లిని పోషించి దాన్ని పెంచి దాన్ని వ్యవసాయం చేసేవాడు తండ్రిగా ఉంచున్నాడు. కాబట్టి ఈ 3 లింకేజ్ లో ఎప్పుడైతే మనం ఉంటామో వాళ్ళు ఏమవుతారంటే ఎల్లప్పుడూ క్షేమస్థితిలో ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా చింతపడాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే క్లబ్ అయి ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే దూరపరిచి అంటే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తామో, వేరు ఉండాలనేటువంటి మనసును కలిగి ఉంటాము, ఎల్లప్పుడూ అలాంటి మనసు వల్ల ఏమవుతుందంటే నష్టము మనకు సంభవిస్తుంది అని అంటారు. కాబట్టి ఎవరైతే మనం దేవునిని వెంబడిస్తున్నటువంటి మనం అంతా మాకు తెలిసిదే, వినిందే కదా, వీళ్ళు చెప్తేనే వినాలా అనేటువంటి మనసు ఎప్పటికీ మనం కలిగి ఉండలేదు. ప్రతి ఒక్కరు చెప్పేది మనం వినాలా. ఎవరు చెప్పేదైనా అసలు దేవుని మాటే. మన హృదయము అంగీకరించే విధంగా, దేవుని వైపు మన హృదయం ఉండే విధంగా, మనము ఆయన కొరకు జీవించే వరంగా మనం ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. చెట్టుకు నీరు లేకపోతే చెట్టు ఎండిపోతుంది. కాబట్టి వాక్యం ఏంటంటే నీరుతో సమానం. ఆ వాక్యం ఏంటంటే నీరుతో సమానం. చూడండి, రోజు మన వాక్యం వింటుంటే ప్రతిరోజు మీరు ఖచ్చితంగా శక్తిని పొందుకుంటారు. నిజంగా మీరు కనుక వాక్యం వింటుంటే, నిజంగా దేవుని ఎందు ఆనందిస్తుంటే ప్రతిరోజు సవాలు మీరు ఎదుర్కొంటారు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో ఏముందంటే బలం ఉంది, శక్తి ఉంది. మనం జయించలేదంటే లోకంలో ఏది లేదు. సమస్తాన్ని జయించు దేవుడు కృపణించాడు. కాబట్టి నా యందు మీరు ఉండాలంటున్నాడు. ఆయన నుంచి మనం బయటకు వచ్చేస్తే ఎండిపోతాము, త్రొక్కి వేయబడతాము. అసలు ఏ విధమైన విలువ లేని జీవితంగా మారిపోతుంది. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు విలువ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటాము. ఆయనలో మనం ఉన్నప్పుడు టెన్షన్ లేని బ్రతుకుతాము. ఆయనలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితిని మనము కలిగి ఉంటాము. ఇది లేదే, అది లేదే అనేటువంటి కొదువు లేదు. ఎందుకంటే అచ్చింతే లేదు. నీ చిత్తంతా నా మీద మోపండి అంటున్నాడు. మనల గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు సురక్షితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాము.
కాబట్టి నమ్మితే, ఆయన జీవం ఉందని మీరు నమ్మితే, ఆయన ద్వారా శక్తిని పొందుకుంటాము అనేటువంటి విశ్వాసం మీరు ఉంటే, ఇప్పుడే మీకు ఆ యొక్క కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. కాబట్టి మనం తప్పకుండా ఆయన మీద ఆధారపడతాం. ఆ ద్రాక్షవల్లిలో తీగలలాగా ఎప్పుడైతే ఆ తీగలు ఫలిస్తాయో, ఆ తీగలు చూసేదానికి అందంగా ఉంటాయి. వాటిలో గుత్తులు గుత్తులు ద్రాక్ష పండు అది చూసినప్పుడు హృదయానికి ఎంతో ఆనందకరంగా, ఈ కంటికి ఎంతో రమ్యకరంగా ఉంటుంది. కాబట్టి మనం అలాంటి రమ్యకరమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితము, రుచికరమైన జీవితం దేవుడు మనకి ఇవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నమ్మితే ఆ ఆనందము, ఆ రుచి, ఆ యొక్క గొప్ప శక్తి నీకు నాకు కావాలనేటువంటి ఆశగా ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఆ కృపకు మన పాత్రము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించగాక. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలము, తండ్రి వ్యవసాయకుడు. ఈ యొక్క మాటను మనం మర్చిపోకుండా ఆయన నుండి ఫలించి ఆయనకు మహిమార్థకరంగా జీవించి ఆయన కొరకు మనం ఉందాము. ఆ ఫలింపులో మనము ఆనందిద్దాము. మన ఫలింపు అనేక ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రార్థిద్దాము. మాటలు, అమూల్యమైన మాటలు మన వెనుకల్లో దేవుడు ఉదయకాలము దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారు. ఇదిగో మీరు తీగలు అంటున్నారు. నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నారు. అవునయ్యా, ప్రతి తీగ మీలో నాయన ఆ తీగ అంట కట్టబడి ఉన్నప్పుడు ఆ తీగ ఫలిస్తుందని, ఆ ఫలింపులో గొప్ప ఆనందం ఉంటుందని, ఆ ఫలింపులో గొప్ప నా తండ్రి ప్రభు రుచి ఉంటుందని, అది కంటికి ఆ యొక్క రమ్యకరంగా, నోటికి రుచికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా పంట ఉంటుందని మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఒకవేళ మేము మీలో నుంచి వేరు పారితే ఆ తీగ ఎండిపోతుంది. ఆ తీగ వల్ల ఏ ఫలము ఉండదు. ఫలము లేకపోగా అది క్షీణ దశకు వచ్చేస్తుంది ప్రభా. కాబట్టి ఎవ్వరం కూడా ప్రభా ఆ క్షీణ దశకు పోకుండా మీలో అంట కట్టబడి ఆ యొక్క ఫలింపు జీవితాన్ని, నీ నామానికి మహిమార్థకరమైనటువంటి జీవితాన్ని మేము కలిగి మా అందరికీ కృపను అనుగ్రహించండి. వీడియో చూస్తుంటే ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క గొప్ప కృపను, ఆ ఫలింపు స్థితిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి మీరే మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ ఫలింపు జీవితంలోకి వద్దాము. ఆయన నామానికి మహిమార్థకరంగా జీవించి అనేకులు దేవుని రాజ్యంలో నడిపిద్దాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనోళ్ళందరికీ మన ఛానల్ తెలియచేయండి. దేవుని కొరకు పురికొల్పబడతాము, దేవుని కొరకు వాడబడతాము, దేవుని ఆనందము. మరలా దేవుని చిత్తమైతే దినం కలుద్దాము. అంతవరకు షాలోమ్. దేవుడు తోడి ఉండును గాక. ఆమేన్.